హలో హర్ష గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సార్, ఇప్పుడు ఆప్షన్ బయింగ్ వర్సెస్ ఆప్షన్ సెల్లింగ్. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? విచ్ ఇస్ బెస్ట్ అకార్డింగ్ టు యూ? సి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ అడగాల్సింది ఏంటి, ట్రేడింగ్ బెస్టా కాదా? ఓకే, ఇంక తప్పదు, నిండా ముగిన చలి ఉందని అంటారు కాబట్టి ట్రేడింగ్లోకి వచ్చాక చూద్దాం. సి ఆప్షన్ బయింగ్, ఆప్షన్ సెల్లింగ్ రెండు డిఫరెంట్ వే ఆఫ్ డూయింగ్ ఏ ట్రేడింగ్. అంటే ఏంటి, ఒక బిజినెస్ చేయొచ్చు, ఒకళ్ళేమో క్లోతింగ్ బిజినెస్ పెట్టచ్చు, ఇంకొకళ్ళేమో లేకపోతే పెయింటింగ్ బిజినెస్ పెట్టచ్చు. కానీ అల్టిమేట్గా సంపాదిస్తుంది ఏంటి, బిజినెస్ మనీని. సో అలాగే ఇది ఆర్ టూ వేస్. ఒకటి ఆప్షన్ బయింగ్ ఉంటుంది, ఆప్షన్ సెల్లింగ్ ఉంటుంది. వీళ్ళిద్దరు ఆపోజిట్ పోల్స్లో ఉంటారు. మనం ఇక్కడ బై చేసామంటే ఆబ్వియస్లీ ఎవరో సెల్ చేస్తే ఇది బై చేసాం. అలాగా అంటే ఒక ట్రాన్సాక్షన్ జరగాలంటే ఒకళ్ళు బై చేసి ఉండాలి, ఒకళ్ళు సెల్ చేసి ఉండాలి. అవును, ఈ రెండిట్లో ఏదో జరగాలి. కాబట్టి బయర్స్ సెల్లర్స్ అని చాలా ఇంపార్టెంట్. సో ఆప్షన్ సెల్లింగ్లో ఏముంటుందంటే బేసిక్గా ఇట్స్ వెరీ ఈజీ, వెరీ సింపుల్. అంటే ట్రేడింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్ ఈజ్ నాట్ ఈజీ. ట్రేడింగ్ ఈజ్ సింపుల్ బట్ నాట్ ఈజీ. ఓకే, అలాగే ఆప్షన్ సెల్లింగ్ కూడా ఒకసారి ఎప్పుడు యూఎస్లో ఒక ర్యాండమ్గా మంచి ఎక్స్పర్ట్ హెడ్జ్ ఫండ్ మేనేజర్స్ని తీసుకొచ్చి సెలెక్ట్ చేసి ఆప్షన్ సెల్ చేయించి సెలెక్ట్ చేయించారు. అలాగే ఒక ర్యాండమ్గా ఒక కోచ్ని తీసుకొచ్చి ఇందులో కొన్ని ఆప్షన్ సెలెక్ట్ చేయమంటే ఏదో ర్యాండమ్ సెలెక్ట్ చేసి ఆయన కానీ డబ్బులు వచ్చింది. ఓకే, ఆప్షన్ సెల్లింగ్ అలా ఉంటుంది. అంటే ఏంటంటే ఇప్పుడు మార్కెట్ ఏటీఎం దగ్గర ఉంది, ఒక ఫర్ ఎగ్జాంపుల్ 25,000 దగ్గర ఉంది అనుకో, నువ్వు అక్కడికి వెళ్ళి ఒక 1000 పాయింట్స్ 500 పాయింట్స్ బైక్ వెళ్ళి సెల్ చేయడం, కిందకు వచ్చి సెల్ చేయడం, పుట్ సెల్ చేయడం, పైన కాల్ సెల్ చేయడం, అసలు సింపుల్. లేదా అలా మల్టిపుల్గా సెల్ చేసుకుంటూ పోవచ్చు అన్ని స్ట్రైక్ ప్రైజెస్. కొన్ని లాస్ వస్తాయి, కొన్ని ప్రాఫిట్స్ వస్తాయి. సో అక్కడ రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. ఏ విషయంలో ప్రాబబిలిటీ, సక్సెస్ అయ్యే ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది, కానీ నీ రిటర్న్స్ కూడా తక్కువ ఉంటాయి. లైఫ్ ఈజ్ అబౌట్ ఆల్ అబౌట్ రిస్క్ రివార్డ్ రేషియో. మీరు లైఫ్లో ఎంత రిస్క్ ఎక్కిస్తారో అంత రివార్డ్ ఉంటుంది. లేదు నేను హ్యాపీగా ఏ గొడవలు లేకుండా టెన్షన్ లేకుండా బిజినెస్ చేయకుండా నేను 9 to 5 జాబ్ చేసుకున్నావు అంటే నీకు ఏ టెన్షన్ ఉండవు, ఏముండవు, నీ ఇన్కమ్ కూడా అంతే ఉంటుంది, నీ లైఫ్ అలా ఉంటుంది. లేదు నేను బిజినెస్ చేయాలంటే ఆ తగ్గ రిస్కులు ఉంటాయి, ఆ టైం ఇవ్వాలి, మనీ ఇవ్వాలి, ఎఫర్ట్ ఇవ్వాలి, రివార్డ్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. ఓకే, సో లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ దట్. అలాగే ఆప్షన్ సెల్లింగ్లో ఏంటంటే మీకు ఇన్కమ్ తక్కువ వస్తుంది. మోస్ట్లీ 2% అంటారు జనరల్గా. 2% పర్ మంత్ అంటే సంవత్సరానికి 20 to 25%, అంతకన్నా ఎక్కువ చేయలేరు. కొంతమంది చేయొచ్చు, ఒక 40%, 50% దాకా చేయొచ్చు. కానీ ఆప్షన్ బయింగ్ ఏంటంటే మీకు చాలా అన్లిమిటెడ్ ఉంటుంది. ప్రాఫిట్ అన్లిమిటెడ్ ఉంటుంది, రిస్క్ ఏమో లిమిటెడ్ ఉంటుంది. ఒక ఆప్షన్ కనుక మనం బై చేస్తే. ఆప్షన్ సెల్లింగ్లో ఎలా ఉంటుందంటే రిస్క్ ఏమో అన్లిమిటెడ్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 200 కొన్నావు, మార్కెట్ గ్యాప్ డౌన్ గ్యాప్ అప్ అయింది అంటే పిఈ అయితే సిఈ అయితే ఆపోజిట్లో వచ్చింది అనుకో, ఈ 200 కాస్త 1000 రూపాయలు అయింది. నువ్వు 1000 రూపాయలు అంటే 800 పాయింట్లు నువ్వు లాస్ అవుతావు. ఆ 1000కి వెళ్ళొచ్చు, 2000కి వచ్చి ఎంతైనా వెళ్ళొచ్చు. ఆఫ్ కోర్స్ హెడ్జ్ ఉంటుంది, దానికి పద్ధతులు ఉన్నాయి, దాన్ని అడ్జస్ట్ చేయడం బేసిక్గా చెప్తున్నాను. ఆప్షన్ బయింగ్ అనుకో, 200 కొన్నావు, నీకు ఫేవర్గా వచ్చింది, ఎంత అయింది, 200 కాదు 1000 రూపాయలు అయింది, 800 నీకు వస్తాయి. అంటే ఇక్కడ పోగొట్టుకున్న ఆ సెల్లరు 800 ఇక్కడ ఇస్తారు. అలా కాకుండా ఆపోజిట్లో అయింది అనుకున్నా, ఈ 200 ప్రీమియంలో నీకు ఎంత పోయింది, మహా అయితే నీకు 1000 పాయింట్స్ డౌన్ అయినా 200 100 50 150 పోయింది. అంటే ఆ ప్రీమియం 200 కాస్త 50 రూపాయలు అయింది. అవును, నువ్వు పోయేది 150, మహా అయితే 100 అంతే. సో అందుకని ఇక్కడ లిమిటెడ్ రిస్క్ ఉంది, అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉంది ఆప్షన్ బయింగ్లో. ఆప్షన్ సెల్లింగ్లో ఏముంది, అన్లిమిటెడ్ లాస్ ఉంది, లిమిటెడ్ ప్రాఫిట్ లిమిటెడ్ వస్తుంది. ఎందుకంటే సెల్ చేసినప్పుడు ఆ ప్రీమియం ఎంత ఉందో అంతకన్నా ఎక్కువ రాదు. అవును, అంతే వస్తుంది, తక్కువ 200 వస్తుంది ప్రీమియం. అలాగే సో రెండు ఆపోజిట్ సైడ్ అనమాట. సో కానీ అందరూ అంటారు ఆప్షన్ బయింగ్ చేయడం అనేది చాలా వెరీ టఫ్, చాలా నాలెడ్జ్ ఉండాలి దానికంటే. వెరీ స్కిల్ఫుల్గా ఉండాలి ఆప్షన్ బయింగ్. ఆ ఆప్షన్ సెల్లింగ్ చెప్పాను కదా, కోచింగ్ తీసుకొచ్చి కూర్చోబెట్టినా కానీ అది ఏదో ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తే నీకు వస్తుంది, కానీ కన్సిస్టెంట్గా ఉండాలి. ఓకే, సో ఆప్షన్ సెల్లింగ్ ఎందుకంటే జనాలు ప్రిఫర్ చేస్తారు కొద్దిగా సేఫ్గా గేమ్ ఆడాలి. నాకు రిటర్న్స్ తక్కువ వచ్చినా పర్లేదు, నేను ఇలాగా కొద్దిగా జనరేట్ చేసుకుంటా, కానీ క్యాపిటల్ ఎక్కువ అవుతుంది. మళ్ళీ ఆప్షన్ సెల్లింగ్లో క్యాపిటల్ ఎక్కువ కావాలి. ఒక ఆప్షన్ సెల్ చేయాలంటే మీరు 2.5 అంత ల్యాక్స్ కావాలి యాజ్ పర్ ద సెబీ. అవి మారుతూ ఉంటాయి, 2.5, 3, 2 lakhs అట్లా. ఆప్షన్ బయింగ్లో ప్రీమియం అంతా అంతే, లాట్ సైజ్ అంటే ప్రీమియం 200 into 65 ఎంత అంటే 1200, 15,000 ఎంత సంథింగ్. కానీ ఇక్కడ ఎక్కువ వస్తుంది. ఓకే, సో ఇక్కడ క్యాపిటల్ ఎక్కువ ఇది, ఇక్కడ క్యాపిటల్ తక్కువ ఇది. ఇక్కడేమో నీకు ఫ్రీక్వెంట్గా లాస్లు వస్తుంటాయి, కానీ వచ్చినప్పుడు నీకు ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి, అన్లిమిటెడ్ ప్రాఫిట్. ఇక్కడ అన్లిమిటెడ్ లాస్లు వస్తాయి, ఇక్కడ లిమిటెడ్గా ప్రాఫిట్ వస్తుంది. ఇలా కన్సిస్టెంట్గా ప్రాఫిట్ ఉంటుంది, ఇక్కడ కన్సిస్టెంట్ లాస్లు ఉంటాయి, ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది. మీ ప్రకారంగా ఈ రెండిట్లో ఏది బెస్ట్? ఏది బెటర్ అంటే ఇండివిజువల్ ట్రేడర్స్ యొక్క చాయిస్. నేను చెప్పాను కదా, నువ్వు క్లోతింగ్ బిజినెస్ చేయాలి నీకు ఇంట్రెస్ట్, నాకు పెయింటింగ్ బిజినెస్ చేయాలి నాకు ఇంట్రెస్ట్. కానీ బిజినెస్ మనీనే, ఏదైనా ఇది ఎవరు ఎక్కడ ఏ కంఫర్టబుల్ జోన్లో ఎవరో చేయగలరో వాళ్ళకి అండర్స్టాండింగ్కి, వాళ్ళ రిస్క్ కెపాసిటీని బేస్ చేసుకుని వాళ్ళు చేయొచ్చు. కానీ నేనైతే బేసిక్గా నేను ఎప్పుడు ఆప్షన్ బయింగే చేస్తాను. ఆప్షన్ బయింగ్ ఎందుకంటే చెప్పాను అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది, ప్లస్ కాంపౌండింగ్ ఈజీ ఉంటుంది. సో కాంపౌండింగ్ గురించి ఎప్పుడైనా మాట్లాడతాం. సో కాంపౌండింగ్ ఈజీ ఉంటుంది, లిమిటెడ్ రిస్క్ ఉంటుంది. ఇప్పుడు ట్రంప్ ఏదో ఒకటి వచ్చి న్యూస్ చేస్తాడు, సడన్గా పడిపోయింది,
నాకు 1000 పాయింట్స్ నేను ఇవ్వలేను. ఆఫ్‌కోర్స్ నువ్వు ఎంత హెడ్జ్ పెట్టినా గానీ నువ్వు చాలా లాస్ అవుతుంది. కొంత ఆ హెడ్జ్ అనేది కవర్ చేయదు. అంతకన్నా ఎక్కువ కవర్ చేయలేదు. మహా అయితే 800, 200 కవర్ చేసింది. మిగిలిన 600 తెచ్చుకోవాలి నువ్వు. అలాగా. ఇక్కడేంటంటే ఆప్షన్ బ్యాంక్‌లో నాకు ప్రాఫిట్ వచ్చింది. పోతే 100 పోతుంది. అవును. అలా. అందుకని నేనప్పుడు నాకేంటంటే నాకు పీస్‌ఫుల్ మైండ్ కావాలి. ఈ పొజిషన్ పెట్టుకుంటే రేపు పొద్దున్న నేను హ్యాపీగా ఉంటానా లేదా రాత్రికి నిద్ర పట్టాలి నాకు. అందుకని నేను ఇది ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. ప్లస్ నా ఎక్స్‌పర్టీస్ కూడా ఆప్షన్ బయింగ్‌లోనే ఉంది. నేను క్రియేట్ చేసిన ఆల్గోస్ అన్ని కూడా ఆప్షన్ బయింగ్‌లోనే ఉన్నాయి. ఓకే. సో, ఇక్కడైతే ఏదైతే నాలెడ్జ్ అనేది ఎక్కువ కావాలి అని ఇందాక మీరు చెప్పడం ఆప్షన్ బయింగ్‌లో. సో, ఇప్పుడేంటంటే ఎవరన్నా బిగినర్స్ ఆప్షన్ బయింగ్‌లో రావాలంటే సో, వాళ్ళు ఫస్ట్ చూడాల్సిందేంటి సార్? వెరీ గుడ్ క్వెషన్ నువ్వు అడిగావు కదా! ఇక్కడ ఆప్షన్ బయింగ్‌లో ఉన్న మెయిన్ ప్రాబ్లమ్ కూడా చెప్పలేదు ఏంటంటే ఇక్కడ టైమ్ డికే అవుతది. ఆ టైమ్ డికే ఇక్కడ ప్లస్ పాయింట్ అవుతది ఆప్షన్ సెల్లింగ్‌లో. ఆప్షన్ బయింగ్‌లో నెగెటివ్ అవుతది. ఓకే. అంటే ఆ 200 ప్రీమియం కరిగిపోతా ఉంటదన్నమాట టైమ్‌తో పాటు. టైమ్‌తో పాటు. అప్పుడు నువ్వు ఆ టైమ్‌తో పాటు కరగకుండా ఏం చేయాలి? ఏ స్ట్రైక్ ప్రైస్ తీసుకోవాలి? ఎక్కడ తీసుకోవాలి? మొమెంటమ్ ఉన్నప్పుడే తీసుకోవాలా? లేదా మొమెంటమ్ లేనప్పుడు నేను ఎంత లాస్ ఇచ్చుకోవాలి? సో, ఇవన్నీ ఫ్యాక్టర్స్ స్కిల్‌ఫుల్ గై మాత్రమే చేయగలరు. ఓకే. ఇవేంటి ఆప్షన్ సెల్లింగ్ చెప్పాగా సెల్ చేసి కూర్చోవచ్చు. మహా నీకు రిస్క్ అనిపిస్తే హెడ్జ్ పెడతాం అంతే. యెస్. అంతే. ఇంకా నీకు దాన్ని పర్సెంటేజ్ పెంచుకోవాలనుకున్నావు నువ్వు కొంత వాళ్ళ మైండ్‌ని పెట్టి ఇంకా దాన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేయటం. దాన్ని అడ్జస్ట్‌మెంట్ నెక్స్ట్ లెవెల్ అడ్జస్ట్‌మెంట్ చేయటం. ఎక్స్‌పైరీ రోజు ఎలా గేమ్ ఆడాలి? ఎక్స్‌పైరీ రోజు తర్వాత ఆడాలి. ఒక లాస్ వస్తే ఎలా? ఈ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. అట్లా. ఓకే. సో, థాంక్ యూ సార్. మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ సో మచ్.